హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ఫా క్లోజ్ 2156. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మరో బ్యాటిల్ రాయల్ కాల్ ఆఫ్ డ్యూటీతో. ఎందుకంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మనం కాల్ ఆఫ్ డ్యూటీనే కంటిన్యూ చేస్తున్నాం. అందుకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనతో ఉన్నాడు మన ఆల్ఫా బ్రో 215. ఓకే, మనమైతే బ్లాక్ మార్కెట్లో దిగేది, కాకపోతే అది కొంచెం దూరంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ దగ్గర దిగుదాం. మన ఆల్ఫా బ్రో కూడా మనతోనే వస్తాడు. ఇక్కడ సకూరా ఆట, సకూరా అని వినగానే నాకు సకూరా బండలే గుర్తుకొచ్చింది గైస్. ఫ్రీ ఫైర్లో చాలా ఫేమస్ బండిల్ అప్పట్లో ఇది, కాకపోతే ఈ మధ్యన చాలా మంది దగ్గర ఉందనుకుంటా ఇది. ఓకే, మనమైతే దిగేసాం, అంటే దిగుతున్నాం అనుకోండి. తొందర మంచి లూట్ అయితే మనం ఎత్తుకోవాలి, ఎందుకంటే ఫస్ట్లో మంచి లూట్ ఉంటేనే మనం మిగతా గేమ్ అంతా గెలవగలం. ఎందుకంటే ఫస్టే చనిపోతే మన నమ్మకం వెళ్ళిపోయినట్టే, ఇంకా కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. అందుకే ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర అయితే ఒక ఎస్ఎంజీ ఉంది, అది చాలా బెస్ట్ గన్. ఇది మల్టీప్లేయర్లో చాలాసార్లు వాడాను ఈ గన్. ఓకే, ఇక్కడ ఆర్మర్ చాలా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఎవ్వరు దిగలేదు గైస్, అదే మనకు అడ్వాంటేజ్. వచ్చిన చోటికి మళ్ళీ వస్తున్నాం మనం. నాకు ఇక్కడ వేరే గన్స్ ఏం దొరకట్లేదు, అనగానే దొరికేస్తాయండి. M16 వర్గో ఎస్ వదిలేండి. M16 మనకి నమ్మకమైన గన్, అది నేను చాలాసార్లు దాన్ని వాడాను. ఆర్పిడి కూడా మనకు ఆప్షన్ ఉంది, కాకపోతే మనం తీసుకోవాలి, ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది. అది హెవీగా ఉండడం వల్ల మన మూమెంట్ స్పీడ్ అయితే తగ్గుతుంది. ఓకే, ఇక్కడ ఎస్, అప్పుడే అనుకున్నా చుట్టుపక్కల కూడా ఎన్ని ఉన్నానని. ఓకే, లోపల ఉన్నాడు. ఎక్కడ వాడు? ఓకే, నేను అనుకోవచ్చు ఇలా నేను ఓపెన్ ఫైర్ చేసి బుల్లెట్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళని చంపడానికి ఇట్లాంటి బుల్లెట్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది గైస్. అట్లాంటి మహానుభావాలు వీళ్ళు అంటున్నారు. ఓకే, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి పైకి వెళ్ళడానికి? ఇక్కడ లేవంటున్నా, ఇక్కడ ఉన్నాయి. ఓకే, మన లూట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం చేద్దాం. మన ఆశ కూడా ఫుల్ ఫామ్లో ఉండి అందరు వేసేస్తున్నాను. మనమైతే స్కోప్ని అయితే రీప్లేస్ చేసుకున్నాం. మన దగ్గర ఒక స్నైపర్ కూడా ఉంది. ఇక్కడ బండి కానీ హెలికాప్టర్ కానీ ఏం లేదు. ఇక్కడ బోట్స్ ఉంటాయేమో, బోట్స్ ఉన్నాయి కానీ అవి నడవవు. మనం సేఫ్ జోన్ నుంచి చాలా దూరంగా ఉన్నాం, మనకి సేఫ్ జోన్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంకా లూట్ చేసుకొని తొందర అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, ఆల్మోస్ట్ మా లూట్ అయితే అయిపోయింది. ఇక్కడ దగ్గరలో మనకి హెలికాప్టర్ ఉంది. మనమైతే ఆ హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జోన్ వస్తుంది, తొందరగా వెళ్ళిపోవాలి. అప్పటిలోగా మనం అక్కడ చేరుకోమో నాకైతే డౌటే. మన ఆల్ఫా బ్రో అయితే మన వెనకాల వచ్చేస్తున్నాడు. ఓకే, ఇంకా 500 మీటర్స్ ఉంది, నాకు తెలిసి 550. ఎస్, మరైతే వెళ్ళిపోదాం మనం. చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంటా, ఎనిమిస్ నాకు ఎక్కువగా కనపడడం లేదు, కానీ కిల్స్ అయితే అవుతున్నాయండి. ఎక్కడో అక్కడ కిల్స్ అవుతున్నాయి. ఇంకా 69 మెంబర్స్ అయితే అలాగే ఉన్నారు. ఇప్పుడు 66, అంటే చాలా తొందరగా అయితే కిల్స్ అనేవి జరుగుతున్నాయి.
ఇక్కడ ఒక ఏటీవీ ఉంది, ఏటీవీ తీసుకొని వెళ్ళిపోదాం మనం తొందరగా హెలికాప్టర్ దగ్గరికి. ఓ నో, ఓ షిట్, మన హెలికాప్టర్ని ఒకటి తీసుకున్నాడు గైస్. ఓకే పైన చూసుకోవచ్చు మీరు అక్కడ. ఏం చేయలేము ఇప్పుడు, కానీ మనకి ఏటీవీ దొరికింది. భగవంతుడు మనకి ఏటీవీ ఇచ్చాడు, ఏటీవీలోనే వెళ్ళిపోదాం మనం. మన ఆల్ఫా బ్రో ఏమన్నా షూట్ చేస్తున్నాడు, అది వచ్చి చుట్టుపక్కల ఉన్నట్టున్నాడు. ఓకే ఇక్కడ మనకి ఎవరు కనిపించడం లేదు, మనం అయితే తొందరగా ఆల్ఫా బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం. ఏటీవీ నాకైతే ఫుల్ నమ్మకం ఉంది గైస్, ఎందుకంటే మనం గెలుస్తాము. ఎందుకంటే మన దగ్గర చాలా మంచి లూట్ ఉంది, కిల్స్ కూడా చాలానే వస్తున్నారండి. వెహికల్ కూడా ఉంది, ఆల్ఫా బ్రో అయితే వెరైటీ దొరికింది ఆల్ఫా బ్రోకి. నాకు వేరేదేమన్నా ఓవర్ బైక్ ఉంది, ఓవర్ బైక్ మన ముందరైతే మజిల్ కార్ ఉంది. మజిల్ కార్ మనకి అంత ఆపరేషన్ ఇక్కడైతే మన సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి, మనకి డేంజర్ ఉంది. మన ఆల్ఫా బ్రేక్ హెలికాప్టర్ దొరికినట్టు. ఓకే ఓ షిట్, నాకు స్నైపర్ అంతా వాడడం రాదు గైస్. అరే M60 రాకు బ్రో, కనిపిస్తే వేసేయడమేనా? ఓ వా, వీని దగ్గర AK-47 ఉంది. AK-47 ఇస్ ద బెస్ట్ గన్ గైస్. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్? ఇట్స్ అ పవర్ఫుల్ గన్. ఆల్ఫా బ్రో అయితే హెలికాప్టర్ తీసుకున్నాడు, మన దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు తొందరగా అయితే మనం వెళ్ళిపోదాం. ఇంకా మనం ఒక స్నైపింగ్ ప్రాక్టీస్ చేయాలి గైస్, మనకి ప్రాక్టీస్ చాలా అవసరం స్నైపర్ది. మన ఆల్ఫా బ్రో అయితే మన దగ్గరకు వచ్చేసాడు ఇప్పుడు. ఓకే మన ఆల్ఫా బ్రో వచ్చేసాడండి. ఇక్కడ ల్యాండ్ చేస్తే మనం తొందరగా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం తొందరగా. ఓకే ముందర ఒక హెలికాప్టర్ అయితే మూవ్ అవుతుంది, మనం చూడొచ్చు ఇక్కడ మ్యాప్లో. దాని వెనకాల అయితే పడదాం మనం. నాకు ఇప్పుడు M60 అవసరం పడేది. ఇప్పుడు దుంకేయాలి గైస్, దుంకేయాలి. ఆల్ఫా బ్రో కూడా దిగిపోయాడు, అంటే ఇక్కడ చుట్టుపక్కల నిలుస్తున్నాడు. సో ఆల్ఫా బ్రో దగ్గర హెలికాప్టర్ ఇంకా ఉంది, సో దట్ వీఆర్ సేఫ్. ఇక్కడ ఎనిమిది ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మన దగ్గర K9 యూనిట్ ఉంటే చాలా బాగుండేది. మనైతే స్నైపర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకే దూరంగా కూడా స్నో బోర్డ్ వేసుకొని వస్తుంది గైస్. ఓ షిట్, ఈ ఆటం వచ్చేసింది నాకు. ఇక్కడ చుట్టుపక్కల అయితే ఎవడో ఒకరు స్నో బోర్డ్ వేసుకొని వచ్చాడు. ఆహా ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎరగేటందుకు పంపిద్దాం.
ఫుల్ డ్యామేజ్ చేసినా కూడా నేను వీడిని చంపగలను గైస్. మన దగ్గర ఆర్మర్స్ తప్ప వేరే హైటెక్ వెపన్స్ ఏం లేవు, అంటే హైటెక్ ఆర్మర్స్. ఓ నో, మన దగ్గర ఎస్ 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 నాకు కనపడింది. బా కరెక్ట్ టైంకి గ్రెనేడ్ అయితే దొరికింది గైస్ మనకు. అరే భగవంతుడు వచ్చి ఓ షట్ గైస్. అక్కడైతే ఒక స్టాంప్ రేట్ ఉండే, మనం అయితే లేక అక్కడనే వేసాము మన నేడైతే. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయింది మనకైతే. మన ఆల్ఫా ప్రో మన దగ్గరకు వచ్చేసారి ఏంటి. ఓ షట్, ఎస్ 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 కమాన్. మన ఆల్ఫా ప్రో అయితే మన పక్క ఇంట్లోనే ఉన్నాడు. వచ్చేస్తాడండి. ఓకే కమాన్. ఎస్ మన ఆల్ఫా ప్రో అయితే మనకి రివైవ్ ఇస్తున్నాడు. ఎస్ గైస్, ఫైనలీ మనకి మరో జన్మ అయితే వచ్చేసింది. ఓకే గైస్, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల మనం దీన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బై, అంటే సెకండ్ పార్ట్లో బై బై.